హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాను. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9441368594 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. మీ సన్నిధిలో మీ ప్రేమించిన పిల్లలని మమ్మల్ని ఆరాధనలు నడిపించిన తండ్రి, ఇదిగో నాయన ఇప్పుడు నేను మాకు వివరించున్నాను. మాకు మాట్లాడు మొత్తమై వేస్తున్నాము. నిన్ను పెట్టుకుని ప్రార్థిస్తున్నాము. కూర్చున్నాము. గొర్రె పిల్లవి పిల్లలను మీరు మీ దగ్గర ఉంచుకోండి. బయటికి వెళ్ళేస్తూ మందిరంలో తిరగలేదు. అది మీ వీళ్ళు తల్లిదండ్రులైన వారిని బాధ్యత. ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏడు 8 వచనాలు చూద్దాం. ఇస్సాకు అబ్రహాముకు అప్పుడు అతడు నిప్పులు కట్టెలను ఉన్నవి కదా, దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనినని చెప్పాను. చాలు. దేవుడు బిడ్డలారా, ప్రభు నామమున కృపాసమాధానము దేవుడు మీకు ఎల్లరికీ అనుగ్రహించుగా. వాక్యం వినాలి. ప్రభు మనల్ని ప్రేమించి తీసుకొచ్చారు. చూడండి, బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడలేవు కదా. అన్నింటిలో ఒకే అంశం కనబడుతుంది. చూడండి, ఇక్కడ అబ్రహాము సారమ్మ వాళ్ళకు ఒక కుమారుడు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి 100 సంవత్సరాలు అయిన తర్వాత ఇచ్చారు. 22వ అధ్యాయంలో ఆ ఒక్క కుమారుడిని తీసుకెళ్ళి బలిగా అర్పించారు. ఆ విషయాన్ని అబ్రహాము తన భార్యకు కానీ కుమారుడికి కానీ చెప్పకుండా ప్రభు ఏ స్థలంలోనైతే చెప్పారు ఆ మోరియా దేశానికి వెళ్ళి దారిలో వెళుతుండగా దారిలో ఏం జరిగిందంటే ఇస్సాకు అడిగాడు. బలి చేయడానికి వెళుతున్నామని తెలిసింది కానీ గొర్రెపిల్ల లేదు కదా అని అడిగాడు. అప్పుడు అబ్రహాం గారు ఏం చెప్పారు చూడండి, నా కుమారుడా గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాడు.
దేవుడే చూచుకును. వీళ్ళ ఈ గొర్రెపిల్ల ఏది అనే ప్రశ్నకు ఇప్పుడు యోహాను సువార్తలోనికి వెళ్దాం. ఇందాక మనం చూద్దాం. యోహాను సువార్తలో 29వ వచనం 1వ మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో అక్కడేమో ఏది అని అన్నారు. ఎన్ని పేజీల తర్వాత, ఎన్ని పుస్తకాల తర్వాత పాత నిబంధన ఎంత అయిపోయింది. సువార్తలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త అయిపోయింది. యోహాను సువార్త వచ్చేసరికి ఇదిగో లోక పాపములను మోసుకొని పోయింది. చూడండి, పాత నిబంధనలు అనేక బలులు, యజ్ఞాలు, యాగాలు అర్పించి దేవుని ప్రత్యక్షత పొందేవాడు. ఇక మనుషులు ఏమి చేయలేరని ఆ దేవాది దేవుడే నరావతారదారిగా వచ్చేసాడు. అందరి కొరకు బలైపోయాడు. ఆయనే వచ్చి బలి పశువుగా అయిపోయాడు. చూడండి, ఈ దిన పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువు ఎలా వచ్చారు, ఎలా ఉన్నారు, చివరికి ఎక్కడికి వెళ్ళారు ఆలోచించాలి. ప్రభు ఒక గొర్రెపిల్లగా వచ్చారు. గొర్రెపిల్ల అంటే చాలా మెత్తగా ఉంటుంది. ఎవరేమన్నా ఎక్కడికి తీసుకెళ్ళినా, నడకడానికి తీసుకెళ్ళినా కూడా లోపలి వెళ్ళిపోతుంది. చూడండి, అలా ఉంది. ఈ గొర్రెపిల్ల ఆయన క్రీస్తు ప్రభు. ఆయనే మన కొరకు బలియాగం అయిపోయాడు. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో చివర ఏముంటుందంటే క్రీస్తు అను మన పశ్చాపసుడు వధించబడెను అనేటువంటి మాట. కనుక ఈయనే ఆ గొర్రె పిల్లగా తయారయ్యాడు. చూడండి, ప్రభు యొక్క ప్రారంభం చూద్దాం. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. అసలు ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడు మనిషిగా రావడమే ఆయన ఒక క్రమాన్ని పెట్టారు. మానవులు భూమికి రావడానికి, తల్లి గర్భంలోకి రావాలి. అదే క్రమంలో వచ్చేసారు ఆయన. అలా దూషణ మాటలు భరించారు, మేకు కొట్టారు, గుమ్మి వేశారు, సిలువ వేశారు, హేళన చేశారు, అన్నీ కూడా సహించారు. అది గొర్రె పిల్ల యొక్క స్వభావం. వీళ్ళ ఎందుకు ఈ వాక్యాన్ని దేవుడు మన కొరకు రాయించాడంటే చూడండి, మొదటి పేరు పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఏముంటుందంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు కొంచెం ఏదైనా ఒక మేలు జరిగిందంటే, ఒక ఉద్యోగం వస్తేనే, లేదా కొత్త బట్టలు తెచ్చుకుంటేనే, లేదా ఒక బంగారపు వస్తువు తెచ్చుకుంటేనే మనుషులు ఏం చేస్తారమ్మా? అతిశయము, గర్వం వస్తుంది. నేనంటే ఏమనుకున్నావు. కానీ తన మాట ద్వారా ఆదికాండం 1వ అధ్యాయంలో సూర్య చంద్ర నక్షత్రములను, ఆకాశముని, భూమిని కలుగు చేసిన దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనము కూడా అలాగూ తగ్గించుకొని ఉన్నత స్థలానికి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చదువుదాం మనము? మొదటి పేరు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఎవరు అడుగుతాడండి? ఆ తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు బోధన. యోబు గారి మాట చూద్దాము. యోబు 23:11లో యోబు గారు నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినమ్మా. ఆయన పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక. చూడండి,
యేసు ప్రభు మన కాలంలో కొత్త నిబంధనలో వచ్చారు. పాత నిబంధనలు ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు? ఉన్నాడు. ఆయన దేవుడుగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్షం అవుతున్నారు. చూడండి, మీగా కాదు, 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెప్తున్నారు. మీగా గడమండి బెత్లీహేము ఎఫ్రాతా, నీవు యూదా ప్రధానులలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు నేలబోవాడు నీలో నుండి వచ్చు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతుండెను. ఆయన ఎప్పుడు ప్రత్యక్షం ఇప్పుడు రావడం కాదండి, మరియమ్మ గర్భంలో నుండి వాళ్ళు రావడం కాదు. ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం. ఆయన చూసేవారికి తెలుస్తుంది, ఆయనతో నడిచేవారికి తెలుస్తుంది, ఆయనతో ఉన్నవారికి తెలుసు. చేసుకొని వచ్చారండి లోకానికి. ఆయన దేవుడు అనుకున్నారా కొంతమంది? లేదా మరియమ్మ కొడుకు, యేసు కొడుకు, ఆవు ఇవే దొరికిపోయింది. చాలా మంది ఏమంటారంటే చనిపోయి మనకి తిరిగి లేచిన తర్వాత అందరూ కనబడుతున్నారని అంటారు. అందరూ అప్పుడు కనబడితే మనకు నమ్ముతారు. వాళ్ళు మామూలు కనబడినప్పుడు నమ్మని వాళ్ళు మరణం చేసి తిరిగి లేచారంటే నమ్ముతారండి. ఇప్పుడు నమ్మని వారు ఎప్పుడు. కనుక ఈ గొర్రె పిల్లగా ఉన్న క్రీస్తు ప్రభు ఎలాగూ పైకి వెళ్ళారు, రేపు రాబోతున్నారండి. నువ్వేం చెప్పుకున్నా మనము? ఆయన దూషించారు, వేడుకుంటారు, గుండు వేశారు, కానీ అన్నింటినీ భరించేశారు. రేపు రాబోతున్నాడు. నాడు వచ్చి నాట్లు కాదు నేను వచ్చునా అప్పుడు వచ్చినట్టు కాదు, ఈసారి కొదమ సంబంధంలాగా రాబోతున్నా. చూడండి, ఈ గొర్రెపిల్ల విషయం 7 విషయాలు జరుగుతుంది. మొట్టమొదట ఆయన రక్తం, గొర్రెపిల్ల రక్తం ద్వారా సర్వమానవులకు పాప విమోచన జరిగింది. ప్రకటన 7వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, అక్కడ 7. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో ఉదుకుకొని విడాలా. గొర్రెపిల్ల రక్తం ద్వారానే మానవులకు పాప విమోచన దొరుకుతుంది. ఇంకా దేని ద్వారా? మొదటి పేతురు పత్రికలో పేతురు గారు కూడా 1వ అధ్యాయంలో 18, 19 వచనాలు చూస్తే మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా దయచేసి మొదటి పాఠంలో మొదటి అంశంలో మనం వినేది ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా అందరికీ కూడా పాపములు పరిహారం. ఆ రక్తం ద్వారా కడగబడాలి. యోహాను గారు కూడా మాట చెప్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసినట్లయితే అయితే వెలుగున్న ప్రకారం అప్పుడు తన కుమారుడైన యేసు రక్తము పవిత్రున్నారు. ఎప్పుడంట ఆయన నడిచినట్లుగా మనం కూడా నడిచినట్లయితే ఏదో ఒక మాట వరుసగా రావడము పోవడం కాదండి, యేసు ప్రభుతో కూడి అప్పుడు ప్రభైన యేసు రక్తము మన పాపం నుండి మనల్ని కనుక ఇలా మొట్టమొదట గొర్రెపిల్ల రక్తం ద్వారా మానవులు వారి పాపం నుండి విడుదల పొందారు. రెండో విషయం మనం చూసినట్లయితే ప్రకటన 13:8 చూద్దాం. చూడండి,
ఇక్కడ గొర్రె పిల్ల జీవగ్రంథం ఉందండి. 13:8 మనం చూసినట్లయితే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం ఉంది. ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగములకు నమస్కారం చేయాలి. చూశారు. గొర్రె పిల్ల జీవగ్రంథంలో రాయబడాలండి. పేరు రాయబడాలంటే నీవు ఎంత జాగ్రత్తగా ఉండాలో అభిజయం ప్రభుత్వం సహవాసం చేయాలి. నీ పాపములు శుద్ధి చేయబడాలి. అప్పుడు నీ దేవుడి జీవగ్రంథంలో రాయబడుతుంది. ఎంతో సహవాసం ఉండాలండి. రోజు వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చేయాలి, ఆరాధన క్రమంగా రావాలి. ఇలా ప్రభుతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే 20వ అధ్యాయంలోకి వెళ్ళండి. ప్రకటనలోని 20వ అధ్యాయంలో 12 నుండి చూద్దాము. 20:12 నుండి మరియు గొప్పవారిని వృద్ధులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథముల వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎవరి పేరైనను జీవగ్రంథమందు 15వ వచనం చూడండి. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎంతో కష్టపడితే కానీ, ఎంతో ప్రయాసపడితే కానీ, ఎంతో దేవునిలో ఉంటే కానీ మన పేరు అక్కడ రాయబడదు. ఊరికి ఏదో ఆశామాషిగా వస్తున్నాము, పోతున్నాము, ఏదో చేస్తున్నాము అని చెప్పుకున్నది. ప్రభు పని విషయంలో అంటే అట్లంటే మా సొంత పనులను మానుకోమంటారా? మానుకోనట్టు నీవు ప్రభు విషయము, ప్రభు పని విషయము, వాక్య విషయము, ప్రార్థన విషయము నీవు బలమైన శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే ప్రభు నీ పనులన్నీ కూడా చాలు. ప్రభు ఏం చెప్పారంటే నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలంతోనూ యెహోవాను సేవించాలని. అన్నీ కూడా ఇంగ్లీష్ ఏమవుతుందంటే విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, విత్ ఆల్ యువర్ స్పిరిట్. మొత్తం అటండి, కొంచెం కొంచెం కాదు. అటువంటి వారిని దేవుడు తన జీవగ్రంథం ముందు రాస్తుంది. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4:3 చూసినట్లయితే అక్కడ సహకారుల పేర్లు కూడా జీవగ్రంథం ముందు రాస్తారంటే చూడండి. ఫిలిప్పీ 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోను నా ఇతర సహకారులతోను స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరు జీవగ్రంథమందు రాయబడెను. ఆ సహకారుల పేర్లు ఎవరెవరు ఆయన పనులు సహకరిస్తున్నారు మీకు ఇప్పుడు అర్థం కాదండి. నేనే చేయాలా, నేనే పని చేయాలా అని అనుకుంటారు కొంతమంది. ప్రభు సన్నిధిలో పనిచేస్తూ నేనే ఇది చేయాలా, అందరింటికి వెళ్ళిపోతున్నారే అని అనుకోవచ్చు. మీరు వింటున్నారమ్మా? మీ బైబిల్లో దొరికిందన్నమాట. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాశారంట? జీవగ్రంథం ముందు రాశారు. ఆయన శిష్యులు ఏం చేశారంటే అయ్యా అద్భుత కార్యాలు చేశాము, రోగులు స్వస్థపరిచాము, దయ్యాలు వెళ్ళగొట్టామని సంతోషపడుతూ ఉన్నారు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయంలో 20వ వచనంలో యేసుప్రభు యొక్క శిష్యులు ప్రభుతో ఏం చెప్తున్నారో చూద్దాం. ధైర్యములు మాకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారు చూశారా? మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి. ఏదో అద్భుత కార్యాలు చేస్తున్నాం, మేము మందిరంలో చేస్తున్నామని, ఇక్కడ చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం అనుకోబాక. వీటిని మించినటువంటిది ఏం చెప్పండి? పేర్లు అక్కడ రాయబడాలి. మన మాటలు, మన పనులు అన్నీ కూడా ప్రభుకి ఇష్టమైనవి ఉండాలి. పాత నిబంధనలో చివరి పుస్తకంలోకి వెళ్ళండి. మలాకీలో ఒక మాట చూపిస్తాను మీకు. మలాకీ గ్రంథంలో 3:16 చూడండి. 3వ అధ్యాయంలో అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి
మరియు మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు రాయబడి గ్రంథం రాశారండి. మీరు ఇద్దరు కలిసినప్పుడు ఏమేమి మాట్లాడుకుంటున్నారో ఏమేమి చేస్తున్నారో జాగ్రత్తగా సాతాను పని చేసేవాళ్ళు సాతాను మాటలు చెప్తున్నారు. వింటున్నారా? ఆ సాతాను ఎక్కడో దగ్గర పట్టించేస్తుంది నిన్ను వాడుకునేటప్పుడు. మా ఊళ్ళో సన్నిధులు ఉంటాయి, ప్రతి ఊళ్ళో సన్నిధులు ఉంటాయి కదండి. ఏమన్నా ఇద్దరు సన్నిధులు ముందుగా వచ్చి ఇండియాలో మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడాలి, కల్పములు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి? ఇంకో సన్నిధానం గురించి మంచి మాటలు కాదు. ఆవిడ అంకలే వచ్చి ఆమె కాలు కొడుకు గోడకాల నుంచి చెప్పకూడని మాటలు మాట్లాడు. ఎంత తగాదైందంటే మొత్తం సన్నిధి నిలిపోయాడు దేశం. ఏ మాటలు మాట్లాడుకోవాలమ్మా? దేవుని మాట రుచిగా ఉండవు. ఎవరి గురించి చెడ్డ మాటలు మాట్లాడుకోవాలంటే ఎంత టేస్ట్ అది చాలా రుచిగా ఉంటుంది. ఆ మాట్లాడి ఈ మాట్లాడి అన్నీ ఇందామాట అరగంట మాట్లాడి విని అప్పుడు రుచిగా ఉంటుంది. ఇక వచ్చేసి ఇక ఊళ్ళో లాంగ్వేజ్ మొదలేసి ఊళ్ళో లాంగ్వేజ్ ఇక ఆ భాష మొదలేసేసరికి ఇంకా సరిదే ఉంది ప్రార్థన. సాతాను ఎక్కడో దగ్గర నిన్ను పట్టించేస్తుంది. నువ్వు రహస్యంలో ఒక పద్ధతిగాను దేవుల్లో ఒక పద్ధతిగా ఉంటే కుదరదు. కనుక ఇక్కడ రెండో విషయం మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి. జీవ గ్రంథములు పేర్లు మలాయికీలు కూడా ఉందని అన్నమాట. కృష్ణంగా 16వ అధ్యాయంలో ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక మాట మీకు తెలుసమ్మా. నేను చిన్న చిట్కా చెప్తాను వినండి. ఇంటి దగ్గర విసుగ్గా ఉన్నప్పుడు, రాత్రిపూట నిద్రపట్టినప్పుడు, గందరగోళంగా ఉన్నప్పుడు యేసునామ స్మరణ చేసుకుని మాకు ప్రార్థన కాదంటే పెద్దగా అంటుంటారు చాలా మంది. అక్కడ నువ్వు యేసునామం వేసే 1,00,000 మార్లు ఎంత గొప్ప శక్తి వస్తుందంటే యేసయ్య నామములో పాడతారు కదా మీరు. శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చూసారా? యేసయ్య అనుకోండి పెద్ద ప్రార్థన రాదండి. సుదీర్ఘంగా ఇక బాగా ప్రార్థన మైకి ఇచ్చామని ఇక ఊరంతా ప్రార్థన అట్లా కాదు. దానికన్నా శక్తి ఉన్నది. విన్నారు అందరు చెట్గా విన్నారమ్మా. ఏం చెప్పండి? యేసయ్య పడుకున్నాం అనుకో అన్నీ అయిపోయినండి. తాళాలు వేసాం, తలుపు వేసాం, తిన్నాలు తప్పగాలు సర్దాము, అబ్బాయి గడిసెలు పెట్టారు, ముందయ్యా పెట్టారు, అన్నీ పడుకున్నాం. పడుకున్నాక మళ్ళీ ఊరి మీదకి వెళ్ళడానికి ఏమ్మా పడుకున్న తర్వాత మళ్ళీ అదమ్మజాన్ని మీదకి వెళ్తా ఇవి నిద్రపోతున్నాయి కనుక ఏసేయాలి 1,00,000 మార్లు పెట్టుకోండి, లెక్క పెట్టుకోండి. వేళ సాతాను పారిపోతుంది. గొప్ప శక్తి వస్తుంది, నీకు గొప్ప దీవెన వస్తుంది. అందులో శక్తి ఉన్నది. గుర్తించుకుని అది తెలియక అమ్ముకో నిద్ర పట్టట్లేదండి. లేదండి గందరగోళం. నీకు ఒక రకమైన తలంపు అయితే బాపట్లేదు. నీ తలకాయ ఎవరి ఉంది ఎట్లా నిద్ర ఎక్కడుతుంది. కనుక ఆలోచించి యేసయ్య రెండు మాటలే. సరే, ఇప్పుడు 3వ పాయింట్ ఇక్కడ గొర్రె పిల్ల పెళ్లి ఉందండి. గొర్రె పిల్ల అనే మాటకు మనం పట్టుకుంటున్నాం, వదిలిపెట్టలేదని. మొట్టమొదటి మాట ఏమన్నాము? గొర్రె పిల్ల రక్తం ద్వారా అందరికీ శుద్ధి. రెండో మాట ఏం చెప్పాము? గొర్రె పిల్ల జీవ గ్రంథంలో పేరు వ్రాయపడాలని చెప్పాము. మూడో మాట గొర్రె పిల్ల పెళ్లి విందు 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 9వ వచనం చూద్దాం. మరియు చెప్పాను విలువబడిన వారు ధన్యులని. చూసారా? విలువబడిన వారు ధన్యులకండి. అందరినీ పిలిచారండి దేవుడు.
ఎంతో మందిని మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన ఆయనకు రండి అందరినీ పిలిచారు. అయితే అనేక వంకలు చెప్తూ ఉన్నారు రావడానికి. లూకాసు వార్తలోనికి వెళ్ళండి 14వ అధ్యాయంలో 17 నుండి చూద్దాం. లూకాసు వార్త 14:17. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువుడని వారితో చెప్పుటకు తన దాసుని పంపి విందు సిద్ధంగా ఉన్నది, రండి అని తన దాసులను పంపించాడు పిలవడానికి. ముందు కాకిలించింది కాక, డబ్బులు వేసింది కాక, మళ్ళీ రెడీగా రమ్మంటున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటి వాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలని నన్ను క్షమించవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. రెండవ వాడు నేను 5 జతల ఎడ్లను కొని 5 జతలు ఒకటా తెండి కాదు 5 జతలు ఎడ్లను కొన్నాను, వాటికి పరీక్షింప వెళ్ళి మూడో వాడు ఏం చెప్పాడు? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఒక కారణం కంటే ఇంకోటి బలంగా కనబడుతుంది. ఇంకా అది పెళ్లి చేసుకున్నా ఏమవుతాడు? పెళ్లి అయితే అర్జెంటుగా ఇలాగూ దేవుడు ఏర్పాటు చేసిన విధులను దేవుడి పిలుపును నిర్లక్ష్యం చేస్తున్నారు పిల్లలు. ఆదివారం మందిరానికి రావాలంటే ఎన్ని వంతులు ప్రాణం ఉంటే కదమ్మా. ప్రాణం ఇచ్చేయానికి మనం ఏం చేయాలి? కనుక ప్రియులారా, ఇక్కడ గొర్రె పిల్ల పెళ్లి విందు అందరినీ పిలిచారండి. కానీ అనేక వంకలు చెప్తున్నారు. ఎవరైతే వాటన్నింటినీ పక్కన కూసివేసుకుని వస్తారో వారు పరలోకంలో ఉన్న ఏడేళ్ళ పెళ్లి విందులోనికి వెళ్తారు. చాలా పనులు ఉంటాయండి. ఎవరు ఆ పనులని నిర్వహిస్తున్నారండి? ఉద్యోగం ఇచ్చారండి. ఉద్యోగం ఉన్న వాళ్ళ పనులు ఏమనుకుంటున్నారా? వర్షం వచ్చినా, పిడుగులు పడినా సరే, భూకంపం వచ్చినా వెళ్తారు ఆ టయానికి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడి పని కొరకు, దేవుడి సన్నిధి కొరకు, దేవుడి కొరకు మనము వెళ్ళాలనేటువంటి బలమైన ఆశ నీకు ఉన్నట్లయితే నీకు ఏది కూడా అడ్డం రాదు. ఆ డేట్లన్నీ కూడా మార్చారు. మీ అందరూ నీవే పెట్టుకుంటే ఆదివారం పెట్టారండి, సరే పర్వాలేదండి, వస్తామండి. ఆడి చెప్తారు ఆదివారం నడపదు ఏమైందమ్మా అక్కడ. సరేండి, మీకు ఎంత నష్టమో చూసుకోండి. ఒక ఆదివారం వాళ్ళు వెళ్ళకపోతే అది ఎవరైతే గుర్తిస్తారో వారు గొర్రె పిల్ల పెళ్లి ముందు పిలువబడిన వారు ఖచ్చితంగా. కనుక ఇక్కడ మనం చూస్తే ఆయన పిలుపును మనం నిశ్చయం చేసుకున్నాం ఏర్పాటు. తర్వాత అంశం చూద్దాం, 4వ అంశం చూద్దాం. గొర్రె పిల్ల వివాహోత్సవం 19వ అధ్యాయంలో ఉన్నాం కదా. మనం 7-8 వచనాలు చూద్దాం. చూడండి. అప్పుడు గొప్ప జనసమూహం శబ్దమును, జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన స్వరము, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు నేర్చుకున్నాడు. ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచాలని చూద్దాం. ఆమె ధరించుకున్నట్టు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమె గీయబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. క్రియల మనము నీతి క్రియలు ఏమేం చేస్తున్నామో అవన్నీ కూడా మనకు ఏమంటారండి, బంగారు నగలలాగా ఇవ్వబడుతుంది. పరిశుద్ధుల నీతి. ఇదిగో ఆ లైన్లోకి వచ్చినట్లయితే, నీవు ఆ పద్ధతిలోకి వచ్చినట్లయితే నీలో ఉన్న లోపంతో పోతుంది, పాపం పోతుంది, అక్రమం పోతుంది. కనుక ప్రియమైన వాళ్ళ గొర్రె పిల్ల వివాహ సమయం వచ్చేసి ఇందాకేం చెప్పాము? 3వ పాయింట్లో విందుకు పిలువబడిన వాళ్ళు తగిలేని చెప్పాము. ఇప్పుడైతే వచ్చేసి అని చెప్తున్నాము. అయితే ఇక్కడ చూడండి, ఆయన భార్య ఏం చేస్తుందంట? తను సిద్ధపరచుకుంటున్నది. కన్యకైతేనే ఎవరైనా సిద్ధపరచాలండి. కన్యకు భార్యను ఎవరు సిద్ధపరచాలి?
వింటున్నారా? లోక సంబంధమైన వాటికి కూడా సరిపోయినట్టుగా రాస్తారు వాక్యం. మీరు ఎవరిని సిద్ధపరచాలంటే భార్యను సిద్ధపరచాలా, కన్యకను సిద్ధపరచాలా? భార్యను సిద్ధపరచడానికి నాకు బాగా అనుభవం ఉంది. ఏమేమి రాసుకోవాలో చూసుకోవాలో ఇది నాకు బాగా అనుభవం. ఎవరిస్తున్నారు కన్యకు తెలియదు. అమ్మాయి అట్లా కాదు, ఇంటికి తిరిగి విడి తిరిగి అడు తిరిగి ఏమన్నా ఎడుగుతూ తయారు చేస్తారు కదమ్మా. ఆ శ్వాస చదువుకున్న నిలబడమ్మా తయారు చేయడానికి వాళ్ళు గంటలు తయారు చేసి వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు వస్తారు. వచ్చి ఇదేంటి పీకి మొత్తం పీకి పడేసి దాన్ని పాడడం చేస్తారు. మళ్ళీ ఈడు మొదలు అక్కడేమో కూర్చుని ఉంటారు. ఇంకా రాలేదు, తీసుకురాలేదు ఆయన మొత్తం వేసి తీసుకోవచ్చు. ప్రియులారా వినండి, ప్రభు పెళ్లిలో కూడిన గొర్రె పిల్ల పెళ్లి అన్నారు విన్నారా? గొర్రె పిల్ల పెళ్లి విందు. ఆ పెళ్లి విందుకు మనం ఇంకంత సిద్ధపడాలి. ఊరికినే ఎన్ని కూర్చోడానికి కాదండి. చూడండి, వెళ్ళి పిలుస్తారు కదా, అప్పుడు సిద్ధపడి వెళ్తారండి. వాడు ఆగేస్తారు, తీరు ఎవరు వస్తున్నాడు. పాల్పించేవాడు ఎవరు లేడు. ఇంత భాగ్యానికి పొద్దున్న నుండి సిద్ధపడాలి. మరి ఈ పెళ్లి అక్కడికి కాదండి. చూడండి, ప్రకటన 3వ అధ్యాయంలో ఈ పెళ్లికి మనం ఊరికే వెళ్ళి రావడం కాదండి. 3:21 చూడమ్మా. 3వ అధ్యాయము 21. నేను జయించి ఆయన సింహాసనము నాతో పెళ్లి కుమారుని పక్కన కూర్చోడానికండి బాబు. పెళ్లి కుమారుని పక్కన కూర్చోడానికి ఇంకెంత సిద్ధపడాలి మేము? ఈ బాహ్య అలంకారాలు కాదండి. ప్రభువులో ఉన్నట్లయితే, ప్రభుత్వం ఉన్నట్లయితే నీకు ఎంతైనా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మాట చదివిన వాడు కానీ అర్థం కాక ఏం చెప్పాడంటే, ఏంటంటే నా సింహాసనం మీద నేను కూర్చో ఆయన ఉంచుకుంటాడని అడిగాడు. ఇటువంటి అందరికీ యెషయా 66 చూస్తే అందరికీ సరిపోతుంది. అక్కడ సీట్లు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం సరిపోయి ఒక సీట్లు అందరికీ సరిపోయి. ఆయన ప్రక్కన కూర్చోడానికి వెళ్ళి భోజనం చేసి రావడానికి కాదండి. ఎక్కడ కూర్చోడానికమ్మా? అక్కడెక్కడ చివరిలో ముందు కాదు, ముందు వరుసలో కాదు. పెళ్లి కుమారుడు ప్రక్కన కూర్చోడానికి ఎంత సిద్ధపడాలి. కనుక ఇక్కడ చూసినట్లయితే గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడ్డవారు గడిలో చెప్పుకున్న 3వ అంశంలో, 4వ అంశంలో వివాహ సమయం వచ్చేసింది. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 10-11 వచనాల్లో బుద్ధిగల కన్యకలు ఉన్నారండి. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి కేక వినబడింది మధ్యరాత్రిలో. పెళ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు లోపలికి పోయి చూశారు. నీవు సిద్ధపడి ఉన్నావా? ఎప్పటికప్పుడు ఎలా అంటే సిద్ధపడేది? ఒకటి, దైవ సన్నిధిలో నీవు ప్రతిదినం కూడా సిద్ధపడాలి. 2 పూట్ల సిద్ధపడాలి. ఇక్కడ బయటికి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్తారమ్మా? నిద్రలేకుండా వెళ్తారు. జనం చూసేవాడు అది పోతాం. ఈ జనంలో ఎందుకు లేదు. ముందేం చేస్తారమ్మా? జాగ్రత్తగా కొని మంచి బట్టలు వేసుకుని వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి దినము కూడా 2 పూట్ల అమ్మ మీ ఇంట్లో అర్థం ఉందమ్మా? అర్థం రాకపోతే ఇంకా బతుకుతారు. అర్థం చూసుకుని వచ్చారు అందరూ. ఎప్పుడు ఇస్తారండి? ఇదిగో 2 పూట్ల నువ్వు ప్రభు సన్నిధిలో, ఇదిగో అద్దాలు మించిన పెద్ద అద్దాలు ఈ బ్రతకంతా ఈ అద్దంలో కనపడుతుంది. తెలిసామంటే ప్రభు సన్నిధిలో 2 పూట్ల నువ్వు సిద్ధపడాలి. 2 పూట్ల ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ప్రభుకి ఇష్టమైనటువంటి రూపం నీకు. కనుక ప్రియమైన వాళ్ళ మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇందాక 25లో పెళ్లిగా వాళ్ళని 10 మంది కన్యకలను చూశాం కదా. 24లో 43, 44 చూడండి. 24లో 43, 44
ఏ దొంగలు దొంగవచ్చు ఇంటి యజమానునికి తెలిసింది నేడా తెలిసిందే అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడియలు మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండండి. ఇలా చాలా చిన్న దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఏంటండి, చిన్న చిట్కాలండి. నువ్వు రోజు వాక్యం చదువుకు, నీకు తెలియకుండానే నీకు జ్ఞానం వస్తుంది, నీకు తెలియకుండా మంచోడు అయిపోతావు, నీకు తెలియకుండా నీ పనులన్నీ చదువుకు. 2 పూట్ల ప్రార్థన చేసుకో. ఈ 2 పనులు చేసి చూడండి. మేము మందాపులో మీటింగ్ పెట్టేవాళ్ళం, విజయవాడ మీటింగ్లో. విజయవాడ పాత్రి గారు పెట్టారు, అయ్యా మీరు రావాలి, మీరు మాట్లాడాలని 100 మాటలు చెప్తారు. నేను ఒకటే చెప్తాను, అందరూ వింటారు, వేరే వాళ్ళు కూడా. అయితే మీరు ఎవరైనా పర్వాలేదు 2 పూట్ల ప్రార్థన చేసుకోండి. ఏసే నామం ఎంత నీకు ఇష్టం లేకపోతే మోకరించని చెప్పు, ఏసే అనుకున్నాను చెప్పు, అలవాటు చేసుకో, వాక్యం చదువుకో. ఎంత గొప్ప దీవెన ఆశీర్వాదం. యవనస్తులు, పెద్దలు, బుద్ధి లేని వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం చేశారండి. చదవకుల వాక్యాన్ని, దాంట్లో శక్తి ఉన్నదండి వాక్యంలో. అలా నీవు సిద్ధపడటానికి వీలు ఉంటుంది. లూకా సువార్త 12వ అధ్యాయంలో కూడా చూడండి. లూకా 12:35లో కూడా చూద్దాం ఒక మాట. చదవాలి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటప్పుడు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. సిద్ధముగా ఉండండి. వీళ్ళారా ఆమోస్ గారు 4వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ఆమోస్ గారు 4:12, మీరు దేవుని సన్నిధిని కనబడుటకు కనబడడానికంట, సిద్ధపడడానికి, దేవుని సన్నిధిలోకి రావడానికి, కనబడడానికి సిద్ధపడమంటున్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఇలా బహు జాగ్రత్తగా ఉండాలి. 7 శుద్ధులు చెప్పారు తెలుసా మీకు గవర్నర్ గారు? 7 శుద్ధులు గుర్తున్నాయా? మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభు సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు దయచేసి గమనించండి. అట్లంటే మీరు సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ ఇంట్లో కూడా 7 పాయింట్లో చివరి పాయింట్ నేను చెప్పండి. ఎవరైనా ఎక్కడ పడిపోయింది? పాద శుద్ధి. ఇంట్లో తిరిగి కాళ్ళు పడుకోండి, ఎంత మురికి వస్తుందో అరికాడు. అది లాస్ట్ ఐటమ్. 7 చెప్తాను చూడండి. 1 ఏంటమ్మా? స్థల శుద్ధి. స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాయి కదా, మనం ఇంటికెళ్ళి గడప దాటకపోతే సాధారణ ఎత్తుకెళ్తాం. ఈ అవకాశం పోయేది పెద్ద తెచ్చి, పుస్తకం తెచ్చి, ఎవరికున్నా నేను ఓపిక ఏదైనా పెడితే తింటాం కానీ, నవ్విస్తూ నమ్ముతాం కానీ, మాట్లాడుతూ ఉంటాయి. మొదటి పాయింట్ ఏంటి చెప్పండమ్మా? స్థల శుద్ధి. 2వది ఏంటి? శరీర శుద్ధి, స్నానం చేయాలి. 3వది వస్త్ర శుద్ధి, ఉతికిన బట్టలు, మంచి బట్టలు ధరించాలి. 4వది ఉదర శుద్ధి, కడుపు శుద్ధిగా ఉండాలి. ఇష్టం వచ్చిన చెత్త చెదారం డస్ట్బిన్లో నాకు కడుపు లేకూడదు. అప్పుడు ఇంకా లేకపోయిన గోల పెడతా ఉంటుంది కడుపు. పేర్లు అదుగుతుంటే ఒకసారి చూసారా? అందువల్ల ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఉపవాసాలు పెట్టారు. అందుకే అయిన తర్వాత తినండి అయ్యా బాబు. తింటే కడుపు పొంగదు, తినకపోతేనేమో తింటే ఒకవారం తినకూడదు. అట్లా కాదు. కనుక ఏం చెప్పారు ఇక్కడ? 4వ పాయింట్ ఏంటమ్మా? ఉదర శుద్ధి, కడుపు శుద్ధిగా ఉండాలి. 5వ పాయింట్ ఏంటంటే వాక్ శుద్ధి. నీ నోరు శుద్ధిగా ఉంచుకోవాలి. నీ నోరు మాట ఆదివారం నాడే తగా వచ్చింది అనుకోండి, అవతరానికి ఏం చెప్పాలంటే, అమ్మ పోయేలాకు సోమవారం తప్పకుండా పోట్లాడుకుందాము, నువ్వు పద ఇంటికి తిట్టామని ఏం చేయాలి? సోమవారం నాడు తెల్లారుతామని మొదలెడతాము. ఇవాళ కావు బతివాలి. అట్లా కాదు, ఆమె ముందు వెళ్తే ఎట్లా? ఏమా ఆ ప్రార్థన చేయనా వచ్చింది, నీ మీద పోట్లాడడానికి వింటున్నానమ్మా. ప్రార్థన చేయనా వచ్చింది, నీకు ఆమెకి తేడా ఏంటి? ఏం చెప్పాలనుకున్నామా? నేను చెప్పిన వాస్తవం.
అమ్మమ్మ కాదు వాళ్ళు కాదు నేను మాట్లాడదు, ఎంత మాట్లాడినా సరే ఆదివారం వాళ్ళు వెళ్ళొచ్చిన అమ్మది. కనుక ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పాము? ఇప్పుడు వాక్ శుద్ధి ఎన్నోది? 5. 6వది మతి శుద్ధి. నీ మనస్సు శుద్ధిగా ఉంచుకోవాలి. మనసు శుద్ధిగా ఉంచుకోవడం చెత్త చెదారం ఎక్కడెక్కడ నేను తలపులన్నీ కూడా తలలకు తెచ్చుకోకూడదు. వాళ్ళ సంగతులు వీడి సంగతులు ఇవన్నీ అనవసరం. నీకు నీ సంగతి చూసుకో. చివరిదే చెప్తున్నామండి, ఇక ప్రభు సన్నిధిలోకి వెళ్ళబోతున్నాను. పాద శుద్ధి. స్నానం చేశాము, అన్ని బాగానే ఉన్నాయి. తిరిగి ఆ వాటికి తిరిగి ఈ వాటికి తిరిగి ఆ పట్టుగా తిరిగి మళ్ళీ కింద ఇంట్లో ఉన్న ఊరికంతా మళ్ళీ కాళ్ళకు వచ్చేస్తుంది. చివరిగా పాద శుద్ధి చేసుకుని మందిరం ప్రార్థనలోకి వెళ్ళాలి. ఇంట్లో కానీ ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి. ఏమేమి చెప్పండి? స్థల శుద్ధి, అందరూ చెప్పండి. శరీర శుద్ధి, తర్వాత వస్త్ర శుద్ధి, తర్వాత ఉదర శుద్ధి, వాక్ శుద్ధి, మతి శుద్ధి. మన నోరు సరిగ్గా ఉంచుకోవాలి. ఒక మాట మాట్లాడాలంటే నోరు కల్మషం. సరే, మన పాట మాట్లాడదాం చూడండి. ఇలా ఉన్నటువంటి వారు 5వ పాయింట్లో గొర్రె పిల్ల కీర్తన పాడతారు చూడండి. 15వ అధ్యాయంలో 3-4 వచ్చిన చూద్దాం. ఏ 15? వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామము మహిమపరచు. 4వ వచనం చివరి చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారు. వినాలి జాగ్రత్తగా. చాలా కీర్తనలు వచ్చి మనకు. గొర్రె పిల్ల కీర్తన అంటే ఏంటంటే శ్రమలో కూడా రోగంలో రాగనెత్తాలండి. మంచి రోగంలో ఏం చేయాలి? దేవాలంటే నీకు దిగదిన స్థితిలో చేస్తారు. రోగంలో ఏం చేయాలమ్మా చెప్పండి? రాగం తీయాలి. నీకు మంచి పాటలు ఏమేమొచ్చో పడుకోవాలి. రోగం వెళ్ళిపోదు. చూడండి, కొన్ని ఈ పాటలు చూపిద్దాము. మన భార్య పాటలు కాదండి, కొత్త పాటలు చూపిస్తాం. చూడండి, హబక్కు గ్రంథంలో 3:17లో ఒక కొత్త పాట ఉన్నది. చూడండి, హబక్కు. అంజూరపు చెట్లు పూయకుడి, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సారలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. జాగ్రత్తగా చూస్తున్నారన్న వాక్యం. ఒకటి కాదు, మనకు ₹1 నష్టమైతేనే కుంగిపోతాం. ఎన్ని చెప్తున్నారు చూడండి. అంజూరు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకుండినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను. ఇక ఆ బైబిల్ ఉన్న మీ దగ్గర కింద చూడండి, ఫుట్ నోట్స్ లో ఒక మాట రాశారు. ఫుట్ నోట్స్ లో ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగిన పాట. ఏ పాట? అందరూ ఒక్క నష్టమైతేనే తిరిగిపోదు. నేను యెహోవాను ఆనందించేది, నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును. అసలు చూడండి, ఇన్ని నష్టాలు ఉన్నప్పుడు ఆయన కాళ్ళు అంటే ఎట్లా ఉన్నాయంటే మన కాళ్ళు అయితే దొంగ కాళ్ళు అయిపోతాయి. ఇన్ని నష్టాలు ఉన్నప్పుడు నిలవలేము, నిలబడలేము. ఏమి నా కాళ్ళకు. ఇంకా చూడండి, కొన్ని పాటలు చూపిద్దాం. మన సమయం ఉంటుంది కదా. యోగు గ్రంథంలోనికి వెళ్దాం. అక్కడ యోగు గారు ఒక పాట పాడుతున్నాడు. 1:21. నేను నా తల్లి గర్భంలో నుండి యెహోవా ఇచ్చెను. ఈ ప్రార్థన ఎలా ఉందో చూడండి, ఈ పాట ఎలా ఉందో.
ఈ మనం పాడే కొత్త పాటలే కాదండి ఇవి. మా ఇళ్ళ దగ్గర లేటెస్ట్ వేడి పాటలు పాడతారండి. కాకపోతే నోట్స్ పెట్టుకుని రాసుకుని ఇప్పుడు వచ్చిందంటే టీవీలో వెంటనే తెల్లారి పాడుతున్నారు. పిల్లలు భలే శ్రద్ధగా ఉన్నారు. మంచి పని అది కూడా. కానీ ఇక్కడ చూడండి, కొత్త పాట నేను నుంచి రావాలి. శ్రమలో చూడండి, అపోస్తలులను చూద్దాం. 16:25 అపోస్తల కార్యంలో వాళ్ళు కూడా ఒక కొత్త పాట పాడుతున్నారు. తల్లి జైల్లో వేశారండి, రక్తం వచ్చేటట్టుగా కొట్టి జైల్లో పడేశారు. ఏం పాట పాడుతున్నారో చూడండి. 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుతున్నారు. వాక్యము తమ్ముడు తినకుండా బాగా తిని పడుకుని ఉన్నారు జైల్లో. బాగా తమ్ముడు తిన్నవాడు ఏం చేస్తారంటమ్మా? మీరు చూసారా లేదు? హైదరాబాద్లో ఉందండి సెంట్రల్ జైలు. ఒకసారి నేను వెళ్ళి చూసాను. ఉద్యోగం నేను వీడింటాము చదివింటాం. అప్పుడు బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నారు. ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాను. నాకు తెలిసిన ఆయన జైలు ఇన్ఛార్జ్ ఆఫీసర్ రాత్రికి వచ్చాడు. వీళ్ళు ఉద్యోగం లేకుండా నేను తిరుగుతుంటాను. రేపలు ఆయన సరే ఏం చెప్పానంటే, అయ్యా ఇది చాలా బాగుంది, మరి నన్ను కూడా జైల్లో పెట్టండి అని అడిగాను. ఎందుకంటే అక్కడ ఉండడానికి లేదు, ఉద్యోగం లేదు, చేయడానికి లేదు. 7 పని భలే బాగుంటున్నారు ఉద్యోగంలో. ఏమండి వీళ్ళు అందరూ ఏం చేస్తున్నారంట? గాయాలు పాలైన వాళ్ళేమో రక్తం వచ్చేటట్టు కొట్టిన వాళ్ళేమో పాటలు పాడుతున్నారు. మిగతా వాళ్ళని తిని పడుతున్నారు. కొత్త పాట ఇప్పుడు ఎన్ని చూపించారు చూసారు? కొత్త పాట యోగు గారు కొత్త పాట చూపించాము, హబక్కూకు గారు కొత్త పాట చూపించాము, అపోస్తలుల యొక్క కొత్త పాట చూపించాము. నీవు కొత్త పాట పాడాలి. నీవు ఎవరు ఇన్ని స్టెప్స్ దాటుకుని వచ్చినటువంటి వాడు గొర్రె పిల్ల కీర్తన ఫిలిప్పీ 4:4 మనకి ఎప్పుడు కడత వాక్యం ఇచ్చేది కదమ్మా సంఘానికి. ఎల్లప్పుడూ అంటే కష్టంలో నష్టంలో ఎప్పుడు కూడా. చూడండి, జకర్యా గ్రంథము 2:10 చూద్దాం. మనం ఎందుకు పాటలు పాడతామంటే జకర్యా గ్రంథం 2:10 చూడండి. సియోను వాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము. ఆయన వచ్చి మన మధ్య నివాసం చేయాలంటే ఏం చేయాలంటమ్మా? ముందు బైబిల్ చూసారని సియోను నివాసులారా మంచిదమ్మా. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇదే అందుకే పాటలు పాడడం అనేటువంటిది చప్పట్లు కొట్టమంటారు కదమ్మా. అందరు చప్పట్లు కొట్టండి. 45 కీర్తనలు అనుకోండి. 47:1 చూద్దాం. 47:1 సర్వజనుడా చప్పట్లు కొట్టుడి, వీళ్ళ ఊరికి ఎట్లా శబ్దం కూడా రాకుండా ఎట్లా అంటారు. ఈ కొంతమంది దేవుడి దగ్గర చప్పలేసుకుంటారు. తెలుసండి, గర్భం రాసి పెట్టు ఎట్టగా లాగించి కొడితే కానీ మన పాపం బాగు. మీరు చూడలేదా? మీరు చప్పలేసుకుంటారు. మీకు పక్క మనుషులు పిలిచి అమ్మారు లాగించి 2 డబ్బులు కొట్టమన్నానని చెప్పారు. అప్పుడు కానీ మన పాపం. వీళ్ళరా ప్రభు సన్నిధిలో పాటలు పాడాలి, చప్పట్లు. మనం చప్పట్లు కొట్టకపోతే ఏమైందో తెలుసా? చూడండి, వాక్యం చూపిస్తాను నేను. వాక్యంలో చూసుకోవడమే మనకు ఎక్కువ అలవాటు. మనం యెషయా 55:12 చూడండి. నీవు చప్పట్లు కొట్టకపోతే ఏమైందో చూద్దాం. యెషయా 55:12 చూద్దాము ఒకసారి. 55. మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎంత పర్వతములు మెట్టలను సంగీత నాదము చేయు, పర్వతములు మెట్టలను సంగీత నాదము చేయు, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. నువ్వు కొట్టకపోతే పొలంలో ఉన్న చెట్లన్నీ కూడా ఏం చేస్తాయండి? ప్రభు సన్నిధిలో చప్పట్లు. అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు,
గుర్తుపోయేటట్టుగా చప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తి కొట్టండి, పాడండి పాడండి పాడండి. ఇలా పాటలు ఎందుకు పాడుకున్నామమ్మా? రిఫరెన్స్ ఇచ్చారుగా, మీకు ఎందుకు పాడుకున్నారు? సీయోను నివాసులారా, అయిపోయింది, మూసేశారా బైబిలు? జకర్యా 2:10, సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేయుదును. సంతోషగానంతో పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి. నీవు చప్పట్లు కొడవు, చెట్లు చప్పట్లు కొడతాయి. కనుక పిల్లారా, క్రొత్త కీర్తన మనం నేర్చుకోవాలి. చాలా చోట్ల చూపించాం మనం. అపోస్తలులు పాడారు, యోబు గారు పాడారు, హబక్కూకు గారు పాడారు. సరే, తర్వాత అంశంలోకి వెళ్దాము. గొర్రెపిల్ల సింహాసనం అని 22వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాము. ప్రకటన 22:3 చూస్తున్నట్లయితే అక్కడ ఇక మీదట శాపగ్రస్తమైనదేదీ దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉంది. సింహాసనము దానిలో వీడాలి. ఆ సింహాసనం దగ్గరకు మనం వెళ్ళాలి. అదే ప్రభు కోరుకునేటువంటి మాట. మత్తయి 25:31లో దేవుడు తన మహిమ గల సింహాసనంలో కూర్చొని గొర్రెలకు, మేకలకు అందరికి కూడా తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. యెషయా 6వ అధ్యాయం కూడా యెషయా గారు దర్శనంలో చూశారంటే దావీదు అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆశీర్వాదం. ప్రభు మనల్ని కూడా ఆ సింహాసనం దగ్గరకు తీసుకువెళ్ళడానికి మీకు హెబ్రీ పత్రిక 4:16-12-22-25 కూడా ఉంది. చదవలేదు. చూడండి అమ్మా, ప్రభువులో ఉన్నవారు ఆయన కార్యక్రమాలన్నీ ఇస్తున్నారు, జరిగిస్తున్నారు, బ్రతుకుతున్నాము. ఒక దినము మొత్తం కూడా ఆపునైపోతున్నారండి. మంచి ఉపమానాలు ఉన్నాయి. మరొకటి బాగా ధనవంతుడైనటువంటి ఒక ఆయన, భక్తి కలిగిన ఆయన ఉన్నాడు. అమ్మ వింటారా? ధనవంతుడైన ఆయన, భక్తి కలిగిన ఆయన, కార్లు, బిల్లులన్నీ ఉన్నాయి. సరే, వాళ్ళ డ్రైవర్తో చెప్పాడట, అయ్యా మేమందరూ వెళ్ళిపోతాము, వేరే చోటకి వెళ్ళిపోతున్నాము, ఈ కార్ నీదే, ఈ బంగ్లా నీదే, మాకు అన్నీ నీదేనని చెప్పి చాలా సంతోషపడ్డారు. ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పి ఇద్దరు కూడా ఇంకా సంతోషపడ్డారు. ఏం చెప్పాడు? మేమందరూ వెళ్ళిపోతున్నామయ్యా, మీరు ఇవన్నీ కూడా మా కారు కూడా మీదేనని చెప్పాడట. తర్వాత వీళ్ళకి పొదుమైన ఒక ఆలోచించి, చాలా తెలివైన వాడే, ఈ మనకిచ్చి ఆయన వెళ్తున్నాడంటే నీకేదో గొప్ప సంగతి ఉన్నది కదా, అందుకని నీ యుద్ధ మాకు మేము కూడా మేము వస్తామని చాలా పడికి నేను దయవేసింది కాదు. వెళ్ళి ఆయన చెప్పు, మనం రావడం. చూసారా? ప్రభువులు ఉన్నటువంటి గొప్ప ఏర్పాటు. ఇదంతా కూడా రిహార్సల్ అండి. భూమి మీద మనం చేసేదంతా కూడా డ్రామా. అసలైన డ్రామా ఎక్కడ ఉందండి? పర్వత రాజ్యంలో ఉన్నది. అసలైనటువంటి ప్లే అక్కడ ఉన్నది. కనుక తలాన్ని పరిగెత్తి, అయ్యా నాకు ఈ కావద్దు, ఈ బంగ్లా వద్దు, మేము కూడా నీ అమ్మడే వస్తాం. ప్రభు దగ్గర ప్రభుత్వం ఉండేటువంటి ధన్యత ఎంత గొప్పది వచ్చింది. కనుక ఇక్కడ సరే, చివరిగా మన అంశంలో చివరి పాయింట్ ఉందండి, ప్రమాదకరమైన 6:15 చూడండి. ప్రకటన అన్ని ప్రకటనలు మనం చెప్పుకుంటాం. 6వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నారా? సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము. చూడండి, గొర్రెపిల్ల ఎన్నో అవకాశాలు ఇస్తూ వచ్చారు మనకు. వాటన్నింటినీ నిర్లక్ష్యం చేసినటువంటి వారికి గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం. ఆ దినం ఎవరు కూడా తట్టుకోలేదు, ఆగలేదు. నీవు ఈ 6 అంశాల్లో
ప్రభు యొక్క ప్రేమను, కృపను, జాలి, కనికరమును నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ చివరి అంశంలో ఉన్నటువంటి గొప్ప ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళాల్సి వస్తుంది పిల్లలు. అటువంటి గొప్ప ప్రమాదమును తప్పించుకోవడానికి ప్రభు మనకు ఇదిగో ఇటువంటి అవకాశాలు ఇచ్చారు, వాక్యం ఇచ్చారు, ప్రార్థన ఇచ్చారు, దైవస్థులు ఇచ్చారు, నడిపించే వారిని ఇచ్చారు. చూడండి, మలాకి గ్రంథంలోకి వెళ్దాం. ఒక మాట చూపిస్తాను చూడండి. మలాకి 3:2 చూడండి. అందరు బైబిల్ తీసి చూడాలి. 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. అయితే ఆయన వచ్చుదినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? కంసాలి అగ్ని వంటి ఆయన వచ్చేదేమో ఎవరు సహించలేరు. ఇంకా ఆయన పూర్తి సూర్యకాంతితో పరలోకం ఉన్న దేవుడు. మొదట ఎలా వచ్చారంటే గొర్రెపిల్లగా వచ్చారట. రెండవసారి ఆయన కొదమ సింహముగా ఉన్నది పాట. పురుషోత్తం చౌదరి గారు రాసిన పాట. నాడు వచ్చి నాట్లు కాదు నేను మార్చుతా ఇప్పుడు ప్రథమ సింహముగా రాదు. ఆయన ప్రేమ, దయ, జాలి, కనికరము అందరినీ కాపాడు. ఇలా మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా ప్రభు మాట చెప్పుకోవాలి, ప్రభు వాక్యం చెప్పుకోవాలి, ప్రభు ఇచ్చిన పని కొరకు పరిగెత్తుకుని రావాలండి. ఇలా నిన్న శనివారం కదండి ఢిల్లీలో ఉన్నాను. ఉదయకాలం ఆదివారం ఎలాగో వెంటనే మరి 11:30, 12 గంటలకి బయట వచ్చేసాం. దాంట్లో కూడా మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న ఆనంద్ నా పక్క సీట్. ఆయనకి చెప్పాను కొన్ని విషయాలు. నేను ప్రభు యొక్క ప్రత్యక్షత గురించి ఇలా పరుగులు తీసుకుంటూ వచ్చేసాం. ప్రభు మనకి అప్పగించిన పని, ప్రభు మనకి ఇచ్చిన పని. అక్కడుండే కూరగాయలు తెస్తున్నారా, అక్కడుండే మాట్లాడుతున్నాము. స్వస్థలకు వెళ్ళారా, అక్కడుండే మాట్లాడుతున్నాము. 2 దినాలు ఉన్నాం అక్కడే ఢిల్లీలో ప్రభు కృపను బట్టి. వీళ్ళ ఆయన పని ఎక్కడున్నా అక్కడున్న ఆయన ఉన్నాడు. అక్కడ రాత్రి కాలం ఉంటే కూడా నేను ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసి, ఇక ఎవరెవరు ఈ సన్నిధికి రాలేకపోతున్నారు. భయంకరమైన పట్టణం, ఇది మామూలు పట్టణం కాదని. ఒకరైతే కాళ్ళు మమ్మల్ని అన్ని ప్రాంతాలు తిప్పారు, అన్ని చూడాలి. వీళ్ళ అయితే మనం అక్కడ ఏమి లేదు. మాకు విజయవాడ మొత్తంలో తిరిగినట్టు ఉన్నాను. ఎవరిని అక్కడ కూడా అమ్ముకునేవాళ్ళు, కొనేవాళ్ళు, వ్యాపారస్తులు ఏ సరిపోయింది. అక్కడ దోపిడీ, దొంగలు. ఆ జంటల మంది దగ్గరికి 20 మంది ఫోటోగ్రాఫర్లు వెళ్ళగానే ఫోటో తీసి డబ్బులు ఇవ్వమన్నాడు. ఎవరు చెప్పన్నాడు? వాళ్ళు దాని మీద బ్రతుకుతున్నారు, అక్రమం మీద బ్రతుకుతూ ఉన్నారు. ఇలా వీటన్నిటిని కూడా దేవుడు ముగించుకుంటూ ఉన్నాడు. చివరి విజయం ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మరలా చెప్తున్నాను, దేవుని వాక్యము, ఆయన యొక్క సన్నిధి, ఈ రెంటిని విడిచిపెట్టవద్దు. ఆ రెండింటి ద్వారా గొప్ప కార్యాలను ప్రభు చేస్తారు. మీరు గొప్ప స్థలంలో కావాలన్నా తీసుకెళ్తారు. ఎవరు తీసుకెళ్లారండి? ఇవన్నీ గురువారం ఇక్కడే ఉన్నాము, ఈ ఆదివారానికి వచ్చేసాము. అబ్బో అందరూ ట్రైన్లో వెళ్ళాము. 24 గంటల పడుతుంది. వాడిని వీటి వాడి మీద కూర్చి వీటి మీద కూర్చాం. కావాలంత పొల్యూషన్. ప్రభు మనకు అటు ఉపయోగిస్తాడు. నీవు ప్రభు సన్నిధిలో 24 గంటలు ఉన్నట్లయితే ప్రభు నిన్ను గొప్పగా అర్పిస్తాడు.
కనుక గొర్రెపిల్ల విషయం 6 విషయాలు చెప్పుకున్నాం. మంచి విషయాలు 7 చెప్పండి. రిఫరెన్స్ ఉన్న మీ దగ్గర 6, 15, 17. గొర్రెపిల్ల మహా ఉగ్రత దినము వచ్చేసింది. దాని కొరకు మనం సిద్ధపడాలి. ప్రార్థన గొప్ప మాట చూపించి మీకు ముగిస్తున్నట్టు చూడండి. మలాకీలో ఒక మాట చదివాను కదా మనం. మలాకీ ఏం చదివాము? ఆయన అగుపడగా ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, ఆ. చాకల వాడి సబ్బు వంటి ఇప్పుడు వాడు. ఈ మాట విన్నప్పుడు మనకు ఎవరు కూడా సహించలేరని అర్థం అవుతుంది కదా. ప్రశ్నలు అలా వదిలిపెట్టదు బైబిల్. ఎవరు సహిస్తారో చూపిస్తారు చూడండి. లూకా సువార్త 21:36 చూసుకోండి. ఎవరు సహిస్తారు? కాబట్టి 21 మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. వెనుకగా ఉండుడని చెప్పి మళ్ళీ మనం చెప్పుకునే దగ్గరికి వచ్చేసాం. కాబట్టి చప్పగా ప్రార్థన ఏదైనా అంత చప్పగా ఉందండి మాట ప్రార్థన చేయడం అంత ఇదే కావాలి కదండి. నేను ఎక్కడున్నా బజార్లో కనపడినాడు. అమ్మ 2 పూటలు ప్రార్థన చేస్తున్నాడు అడుగుతుంది. నువ్వు బాగున్నావా, తిన్నావా, తిన్నాను అడగొద్దు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, 2 పూటల వాక్యం చదువుతున్నావా? ఎవరు తప్పించుకుంటారంటమ్మా? ఎవరు సహిస్తారంట? జరుగుబోయి నెలను తప్పించుకొని మనిషి కుమారుడుగా నిలువబడు శక్తి గలవాలన్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. నెలకు మాత్రం అప్పుడు మనం వాటన్నిటిని తప్పించుకుంటాము. సాతాను అనేక ఆటంకాలు పెట్టేస్తుందండి. మనకేం పర్వాలేదు, ప్రార్థనగా ఉన్నది. వీడాలా అన్నింటినీ జయించే శక్తి ప్రభు మనకి ఇస్తాను. మొట్టమొదటి రోజు మాకు అసలు ఉండడానికే దొరకలేదు. ఒక రాజ్యంలోకి చాలా ఇబ్బంది పడ్డాము. బాత్రూంలో నీళ్ళు ఉన్న రూమ్లో పడుతుంది. ఒక రాత్రికి 10,500 తప్పని అనుభవం. ఎయిర్పోర్ట్లోనండి టీ తాగడానికి టీ ఎంత అడిగితే 290 రూపాయలండి ఒకటి. ఎంతమ్మా? అలా ఉంది అక్కడ పరిస్థితి. దేవుడు మనల్ని ఎంత గొప్ప స్థితిలో ఉంచారు. ప్రార్థన చేసాము. ఇక ఆడ నిద్రలేదు. 12 గంటలు 2 గంటలు నాకు ప్రార్థనలోనే ఉన్నాము. తెల్లవారి పాటికి ఏపీ బాగుంది. బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు, మంచి బెడ్లు అన్ని 200కే భోజనం. ఆంధ్రప్రదేశ్ బాగుంది. వీళ్ళ ప్రభు ఏర్పాటు చేస్తారు మనకు. ఢిల్లీ నుంచి ఎక్కడికి. ఇప్పుడు మేము నిన్న మొన్న వెళ్ళాము అనుకోబాకండి. ఇప్పుడు 2 సార్లు అమెరికాకి వెళ్ళి వచ్చాం. చూడండి, మా ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు, ఇంజనీర్ గారు. ఏమంటాడంటే ఇప్పుడు మా సార్ మీరు ఇంట్రెస్ట్ అమెరికా వెళ్ళండి లేదండి. ఏం చేయము మేము వాతావరణం పెట్టుకోవాలి చెప్పండి. మీరు అసలు అమెరికా వెళ్ళండి లేదండి, ఇదండి లేదు అంటే ఎక్కడ ఉండాలో మాకు అర్థం కాదు. ఇలా ప్రభు సన్నిధిలో ఉండండి. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పేస్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా గొప్ప కార్యాలు. 2 సార్లు నేను వచ్చాం. పుస్తకం తీసుకెళ్ళామండి. నేను ఒక మీటింగ్లో మాట్లాడేటప్పటికి 5 పుస్తకాలు. అమ్మగారు మాట్లాడటం మొదలుపెట్టి వాక్యం అయిపోగానే పుస్తకాలు ఏది ఎత్తుకెళ్ళడానికి లేదు. అక్కడ కూడా మళ్ళీ తూకాలు బరువులు మన సూర్యులు బరువులు ఎత్తుకెళ్ళడానికి లేదు. ఇలా కనుక మనం గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాను. దీనికి సూత్రం ఏం చెప్తున్నా చెప్పండి. మనం వినాలందరూ 2 పూట్ల అందరూ చెప్పండి. 2 పూట్ల బాగా తినండి, బాగా ప్రార్థన చేయండి. అది మినహాయించుందండి. బాగా తినండి, బాగా ప్రార్థన చేయండి. అందుకే నేను మాట చెప్పాను కదా, కడుపు నిండా అనే మాట గుర్తుందమ్మా మీకు. ప్రతి దినము కూడా కడుపు నిండా వాక్యం చదువుకోండి. ఇంకే చెప్పండి. ప్రతి దినము కడుపు నిండా ప్రార్థించండి. ప్రభు మనకు అనుగ్రహించుగా ప్రేమగా మాత్రం నీ సన్నిధిలో ఉన్న వారికి ఎన్నైనా ఇస్తాం. ఎక్కడైనా ఆకాశం నీటి భూమి సమస్తం నీటి బలపరుస్తాం, నడిపిస్తాం. అయితే నీ సన్నిధిని వదిలిపెట్టు.
నాయన ఇదిగో గొర్రె పిల్ల మీరు మాదిరిగా వచ్చారు. మొదట ఎంతో నమ్మని ఉమ్మి వేశారు, కొట్టారు, గాయపరిచారు, మరణం జీవించి చివరకు నాయన సింహాసనాలు ఇచ్చారు, పెళ్లి విధులు పిలిచావు, అన్ని గొప్ప కార్యాలు జరిగించావు, ఈ సింహాసనం చేర్చావు. మహోగ్రత దినం రాబోతుంది. దాన్ని తప్పించుకోవడానికి మేము ప్రతిదినం మీ సన్నిధిలో నీ పాదముల చెంత మొదలుపెట్టుకుని దయచి యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.